233 ఉత్సవ వైభవం 25/3/49 ఆశ్రమం వారిచే ఆహూతులై వచ్చిన వైదిక బృందం 13వ తేదీ చతుర్దశి ఆదివారం వేకువనే భగవదనుజ్ఞను పొంది చండీహోమం ఆరంభించి నవకన్యకా పూజాదులు నడిపారు. పూర్ణిమ సోమవారం 14వ తేదీన కుంభాభిషేకానికి అంకురారోపణమని, రాత్రి భోజనానంతరం విఘ్నేశ్వర పూజ జరుగుతుందని ప్రకటించడం వల్ల ఆ వేళకు ఆశ్రమంలో వేల కొద్దీ జనం చేరారు. అన్ని చోట్ల తళతళలాడే విద్యుద్దీప కాంతితో ఆశ్రమం కైలాసతుల్యంగా ఉన్నది. వైదికశాలకు, ఆగమశాలకు శక్తి శివ తాండవ లీలా చిత్రాలు చుట్టూ కట్టబడ్డవి. రోడ్డంతా అంగళ్లతో నిండింది. పందిళ్లకు పచ్చాకు తోరణాలు కట్టారు. ఆశ్రమం అంతటా బాజాలు మ్రోగుతున్నవి. 8 దాటింది. మేళం ఆపారు. గోశాల వైపున వేదఘోష వినపడసాగింది. అదేమా అని అటు చూస్తే భోజనానంతరం గోశాల ప్రక్కకు వెళ్ళి తిరిగి వచ్చే భగవానుని వెన్నంటి వైదికులు పూర్ణ కలశ సహితులై నివృత్తిపరమైన శృతి ఘోషతో లోగడ పూజాదులను అందుతూ ఉన్న దేవాలయం వద్దకు తోడి తెస్తూ ఉన్నారు. సాక్షి స్వరూపులైన భగవాన్ సాక్షాత్ సదాశివుని వలె ఒక ఉన్నతాసనం మీద ఉపవిష్టులైన వెనుక వేరొక జట్టు బ్రాహ్మణ బృందం 2 రోజుల క్రిందటనే వచ్చి ఉన్న పూరి శంకరాచార్యుల వారిని దండ సహితంగా శృతి స్వరంతో తోడి తెచ్చి భగవానుని ప్రక్కన ఒక ఆసనమునందు ఆసీనుల చేశారు. తదుపరి శ్రీ భగవాన్ ఉన్న స్థలానికి కొంత దూరం వరకు వరుసగా పంక్తులు తీర్చి వందలాది బ్రాహ్మణులు శ్రీవారిని పరివేష్టించి కూర్చుని వేదనాదముచే రోదసి కుహరమును ప్రతిధ్వనింపజేశారు. ఆ సభ బ్రహ్మసభ కన్నా మిన్నగానున్నదనడం అతిశయోక్తి కాదు. ఆ సభా మధ్యమందున్న భగవానుని వదన మండలం చుక్కలగమి నడుమ పూర్ణ సోముని భంగిన్ అన్నట్లు క్షణక్షణం అపూర్వమైన చల్లని తేజో విశేషంతో విరాజిల్లజూచింది. ఆ దృశ్యం చూచి అంతా ముగ్ధులై నిలిచారు. తేజోలింగమైన అరుణాచలుడే ఈ విధంగా ఆకారం పొందాడు కాబోలునని అనిపించింది. ఇంతలో ఫల పుష్పాదులుంచిన పళ్ళెములు పట్టుకుని బ్రాహ్మణ బృందం ముందుకు రాగా సర్వాధికారి కుమారుడు టిఎన్ వెంకటరామన్ పత్ని సహితుడై వచ్చి ఫల పుష్పాదులు భగవాన్ పాద సన్నిధిలో సమర్పించి ప్రణమిల్లి దీక్షాకరణ కొరకు అనుజ్ఞనడిగి పీటల మీద కూర్చున్నాడు. ఆ వెనుక అదే మర్యాదతో వైద్యనాథ స్థపతి తన పరివారంతో వచ్చి భగవానునకు ప్రణమిల్లి ధర్మకర్తల పూజానంతరం స్థపతి పూజ నడువవలసిన ఆచారం ఉండడం వల్ల ఆ కార్యారంభార్థమై శ్రీవారి అనుజ్ఞను పొందాడు. ఆ వెనుక వైదికులు, గురుకులులు వరుసగా వచ్చి అనుజ్ఞనడిగి కార్యక్రమం ఆరంభించి గణపతి పూజ జరిపించారు. అది పూర్తి కాగానే వాస్తుశాంతి, ఆచార్య భోజనం, వరణం అయిన వెనుక పునః వెంకటరామన్ దంపతులు భగవానుకు నమస్కరించారు. తదుపరి భక్త సమూహ సహితులైన భగవాన్ లేచి పూర్ణ కలశ సహితులైన బ్రాహ్మణ బృందం వేదనాదంతో వెన్నంటి రాగా నూతన దేవాలయం ముందు ముఖమండపంగా కట్టబడ్డ క్రొత్త హాలు వద్దకు వచ్చి తాళపు చెవితో తలుపులు తెరచి ప్రవేశ మహోత్సవ సూచకంగా లోపల ప్రవేశించారు. సరాసరి సమాధి వద్దకు వెళ్ళి లింగస్థాపనకు మేరు ప్రస్తార శ్రీచక్రానికి కట్టిన స్థలాలను తాకి పరిశీలన చేసి వెనుక మూలస్థానాన్ని చుట్టి వస్తూ వివిధ మూర్తుల స్థాపనార్థం కట్టిన స్థలాలన్నీ అదేవిధంగా పరిశీలించి కోవెల నుండి ముఖ మండపానికి వచ్చారు. అక్కడ శ్రీవారిని ఆసీనులు చేసే నిమిత్తం కొండశిలతో కొత్తగా నిర్మించిన యోగాసనం ఉన్నది. దాని మధ్య భాగంలో పద్మము, వెనుక ప్రక్కన ప్రణవము చెక్కారు.
రెండు ప్రక్కల రాతిలోనే మలచి చెక్కిన సింహాలున్నవి. 4 కోడులకు యుగపురుష లక్షణాలున్న విగ్రహాలున్నవి. అన్నిటికీ బంగారు నీరు పోశారు. కుంభాభిషేకం నాడు శ్రీవారిని అందు ఆసీనులు చేయాలని మనవారి తలపు. అందువల్ల పరుపులు పరచలేదు. భగవాన్ బయటికి వస్తారని అంతా అనుకుంటే తటాలున తామందు ఆసీనులైనారు. అంతా విస్మయంతో నమస్కరించారు. అక్కడి నుండి కదిలిన భగవాన్ శ్రీచక్ర యాగశాల వైపు తిరిగి శాల ప్రవేశం చేసి కలశాలన్నీ తాకి చూచి దాదాపు 10 గంటలకు యథాస్థానమైన స్వర్ణోత్సవ పర్ణశాలకు విచ్చేశారు. రాత్రి 2 గంటలకు పైన కళాకర్షణం ఘటస్థాపనం జరిగింది. చండీయాగం ఆరంభించి వైదికశాల యందు శాస్త్రోక్తంగా నిర్వర్తించబడింది. ఆగమశాలలోనూ అట్లాగే జరిగింది. అన్ని చోట్ల అన్ని పరివార దేవతాహ్వానాలు కలశ స్థాపనలు జరిగి హోమాగ్నులు విరాజిల్లినవి. ఈ హోమాగ్నులేగాక చతుర్వేదాలున్నూ 4 జట్ల వారు పారాయణ చేశారు. ఆ వేదనాదం శ్రవణ సుఖదమైన ప్రాచీన సంప్రదాయాన్ని వ్యక్తపరుస్తూ ఆహ్లాదకరంగా ఉన్నది. ఇదేగాక దేవీ భాగవత పారాయణమును జరిగింది. రెండవ నాడును అదేవిధంగా హోమాదులు జరిగినవి. ఉదయం 7 గంటలు మొదలు 10 గంటల లోపలను, సాయంత్రం 5 గంటల మొదలు 10 గంటల లోపలను యాగపూజ జరిగింది. ఆ ఉదయమే 6:30-7 గంటల ప్రాంతంలో గోశాల నుండి వృషభాలను బాజా భజంత్రీలతో లోగడ పూజ జరుగుతున్న దేవాలయం వద్దకు తెచ్చి పసుపు, కుంకుమ, పూలమాలలతో వాటి కొమ్ములను అలంకరించి ఆ కొమ్ములకు తాడొకటి కట్టి లింగం కదిలించడం అనేది విధానం నడిపి ఆ వృషభాలను సాగనంపి తదుపరి లింగాన్ని ఎత్తించి ముందు మేళం, వెనుక లింగం, ఆ వెనుక వేదధ్వనితో బ్రాహ్మణ బృందం నడువగా నూతన దేవాలయాన్ని ప్రదక్షిణిస్తూ లోపల ప్రవేశపెట్టారు. ఆ వెనుక అదేవిధంగా యోగాంబ, విఘ్నేశ్వర, కార్తికేయాది మూర్తులకును నూతన దేవాలయ ప్రవేశం జరిపారు. ఆ రెండవ నాటి రాత్రి 10:30 నుండి 12 లోపల వేదనాదయుక్తంగా ప్రస్తుత లింగానికి వెనుక భాగంలో ఉన్న మేరు ప్రస్తార శ్రీచక్ర స్థాపనార్థం స్వర్ణ నిర్మిత మేరు ప్రస్తార శ్రీచక్రాన్ని శ్రీ భగవాన్ నవరత్న సహితంగా ప్రప్రథమంలో యథాస్థానమందుంచగా భక్తులు మేరు ప్రస్తారాన్ని మంత్రయుక్తంగా స్థాపించారు. తదుపరి స్వర్ణ నిర్మితమగు వేరొక భూప్రస్తార శ్రీచక్రాన్ని లింగానికి అడుగు భాగంలో నవరత్న సహితంగా పొందుపరచి బంగారం పొదపడానికి ఆలస్యం ఉండడం వల్ల కాలాతీతమవుతుందన్న భక్తుల విన్నపం ఆలకించి లింగాన్ని తాకి చూచి స్థపతి మొదలైన వారికి అది అందించి యథాస్థానానికి విచ్చేశారు. తక్కిన మూర్తి స్థాపనలు తదితరులచే జరిపించబడినవి. 3వ దినం వృషకాలమందే కళాకర్షణం జరిగింది. నవరత్న నిధులపైన మూర్తులను బిగించారు. భగవాన్ నిమిత్తం చెక్కించిన యోగాసనమును నవరత్న నిధులతో బిగించారు. 4వ దినం అన్నిటిలో ప్రధానమైనది. తెల్లవారుజామున 2ంటికే బాజా శబ్దం విని చూద్దామని ఆశ్రమానికి వెడితే కాలు పెట్టే సందు లేకుండా జనం పడుకుని ఉన్నారు. అన్ని చోట్ల మేళం చేయడం వల్ల క్రమంగా అంతా లేచారు. తెల్లవారేసరికి యాగములు త్రిరాత్ర దీక్షతో ముగియడం వల్ల సకాలంలోనే సువాసిని పూజ జరిపి స్పర్శాహుతి, పూర్ణాహుతులు జరుపబడినవి. ఉదయాన్నే కళాకర్షణ చేసి కలశాలు ఆలయంలో ప్రవేశపెట్టి శక్తిన్యాసం మూర్తులందు కావింపబడింది. వెనుక స్థపతులు పూర్ణ కలశములు శిరస్సును ధరించి మంత్రనాదంతో భగవానుని ప్రదక్షించి అనుజ్ఞనంది విమాన శిఖరం ఆరోహించారు. ఆ వెనుక శ్రీవారిని నూతన ఆలయ ముఖమండపానికి తోడు తెచ్చి యోగాసనాసీనులు చేసి భక్తులంతా ప్రణతులై వినిపించారు. ఆ వెనుక భగవానుని యాగశాల సమీపంలో కుర్చీ మీద కూర్చుండబెట్టి
విమాన శిఖరం మీద ప్రతిష్ఠించిన కలశానికి అభిషేకం చేశారు. తిరిగి భగవానుని ఆలయాంతర్భాగానికి తోడు తెచ్చి నందికి ముందుగా మేజా బల్ల మీద కూర్చుండజేసి ముందు మేరు ప్రస్తారానికి వెనుక మాతృభూతేశ్వర లింగానికి కుంభాభిషేకం చేశారు. ఆ మహా కుంభాభిషేకం ముగిసిన వెంటనే భగవానుని యోగాసీనులు చేసి వారి సన్నిధిలో కొందరు భక్తులు ఈ కార్యనిర్వహణ దక్షులైన నిరంజనానంద స్వాములను పుష్పమాలాలంకృతులను చేసి సత్కరించారు. సాయంత్రం 4 గంటలకు కుంభాభిషేక ప్రయోజనం గురించి ఆయుర్వేద వైద్యుడు బెంగుళూరు రామచంద్రరావు భగవాన్ సన్నిధిలో ఉపన్యసిస్తూ హోమార్థం ఉపయోగించే సమిధులలో అనేక ఓషధులు ఉంటవని, మంత్రపూరితమైన ఆ ధూమం వల్ల శ్వాసకోశములకు సంబంధించిన వ్యాధులు ఉపశమింపగలవని, అందుకే యజ్ఞయాగాదులు చేయడం పెద్దలు ఆదేశించారని, ఇంకా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నవని హేతుగర్భితంగా వివరించారు. సాయంత్రం 5:30 గంటలకు సికే విజయరాఘవన్ గారి తనూజల చేత పాట కచేరీ చేయించారు. రాత్రి 8 గంటలకు పైన మహాభిషేకం జరిగింది. తిరుప్పుగళ్ జట్టు వారొకరు ఈ 4 రోజులు భగవాన్ సన్నిధిలోనూ యాగశాలల వద్దను మృదు మధుర పణితితో భజన చేశారు. ఈ రోజుల్లో జరిగిన అన్నదానానికి అంతే లేదు. అందులో బేదల పంక్తికి పోలీసు సిబ్బంది, వాలంటీర్లు చక్కని ఏర్పాట్లు చేశారు. శ్రీ భగవాన్ పరిజన సమేతంగా పంక్తి పంక్తికి తిరిగి పరిశీలనగా చూచి వచ్చేవారు. ఆ దృశ్యమంతా సినిమా వారు ఫిల్మ్ తీశారు. కడపటి స్వస్తి వచనములతో ఉత్సవం పరిసమాప్తి చెందింది. ముఖమండపంలో ఇంకా పని పూర్తి కానందువల్ల ఆ రాత్రికే యథాస్థానమైన స్వర్ణోత్సవ పర్ణశాలకు వచ్చివేశారు భగవాన్.